ఆనంది నా మనసులో నుంచి తీసి అవతల పారేయమంటావా? అది నేను బ్రతికుండగా జరగదు. కానీ అది ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదని నేను నిర్ణయించుకున్నాను. అమ్మా, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నీకు ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేయమని అంత గట్టిగా చెప్పింది కదా. నీ తలకంత పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్లో స్పృహ లేకుండా పడుంటే కనీసం ఫోన్ అయినా చేసిందా? నీకెలా ఉందని అడిగిందా? ఆనంది బావ ఫోన్కి కాల్ చేస్తే ఆ కాల్ అటెండ్ చేయొద్దు అని నువ్వే అన్నావు కదా అత్తయ్య. అంతేనా? తర్వాత తను నాకు కాల్ చేస్తే నేను బావ గురించి చెప్తుంటే నా దగ్గర ఫోన్ లాక్కొని ఆనందిని తిట్టింది, హాస్పిటల్కి రావద్దని అన్నది ఎవరు? నువ్వే కదా అత్తయ్య. చెప్పమ్మా, తులసి అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఆ రకంగా మాట్లాడి మళ్ళీ తను ఫోన్ చేయలేదంటావా? ఇది ఏ రకంగా న్యాయమమ్మా? ఏంటే తులసి, వీడికి తోడు నువ్వు కూడా ఆనందికే సపోర్ట్ చేస్తున్నావా? తప్పు లేనప్పుడు సపోర్ట్ చేస్తే తప్పేంటమ్మా? మా ప్రేమని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇలాగే అంటారు. గొప్ప ప్రేమ తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉందిరా మీ ప్రేమ. అమ్మా, పాపం ఆనంది ఏదో కష్టాల్లో ఉందమ్మా. కొన్నాళ్ళు తననలా వదిలేయమ్మా. తనే మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. నేను మీకు ఇది ఎన్నిసార్లు చెప్పానమ్మా? ఎన్నాళ్ళు ఆగాలరా? అది 5 ఏళ్ల తర్వాత చెప్తుందా? అప్పటిదాకా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటావా? 5 ఏళ్ళేంటమ్మా, నా ఆయుష్ తీరిపోయేదాకా నా ఆనంది కోసం ఎదురు చూస్తాను. ఆనంది లేని అశ్విన్ లేడమ్మా. అంటే అమ్మా చెల్లి ఏమైనా పర్వాలేదా? నువ్వు వేరే అర్థాలు తీయకమ్మా. మరి నువ్వు అన్న మాటగా అర్థం ఏంట్రా? వదినా, వాదించుకుంటే సమస్య తీరిపోతుందా? అశ్విన్ అర్థం చేసుకుంటాడని, తులసిలో పెళ్లికి ఒప్పుకుంటాడని ఆశపడుతున్నావా? నాకు ఆ ఉద్దేశం ఉండాలి కదమ్మా. పెద్ద త్యాగమూర్తి బయలుదేరింది. నేను కాదమ్మా. బావకి పెళ్లి చేయాలి అని అంత తొందరగా ఉంటే వేరే అమ్మాయితో పెళ్లి చేయండి అని చెప్పింది ఆనంది.